హే గైస్, ఇవాళ అయితే నేను మా పూజ గది మేకోవర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మేకోవర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే పూజా మండపం నుంచి. నేను పూజా మండపంకి పెయింటింగ్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే దేవుళ్ళన్నిటిని ఇలా సైడ్కి పెట్టుకున్నాను. మొత్తం డెకరేషన్ అయితే అయిపోయాక అప్పుడు నేనైతే దేవుళ్ళనేవి డెకరేట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను పెయింట్స్ అనేవి అయితే తీసుకున్నా. నేను ఎల్లో, రెడ్ అండ్ వైట్ తీసుకున్న ప్రెజెంట్ అయితే. అలాగే టార్పెన్ ఆయిల్, కొన్ని బ్రషెస్ కూడా అయితే తీసుకొని వచ్చాను ఇక్కడికి. అలాగే ముందైతే ఫస్ట్ ఏదైతే పెయింట్ ఉందో దాన్ని అయితే ఇలా బాగా అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. ఫుల్గా అయితే బాగా క్లీన్గా అయితే రిమూవ్ చేసుకోవాలి, అప్పుడైతేనే పెయింట్ అనేది బాగా పడుతుంది. సో నేను ఫస్ట్ ఇక్కడ రెడ్ కలర్ అయితే తీసుకుంటున్నా. నా వల్ల అయితే ఓపెన్ చేయట్లేదు, నా వల్ల అస్సలు కావట్లేదు. సో డాడీ ఓపెన్ చేసి ఇచ్చారు. ఫస్ట్ పెయింట్ని అనేది బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పెయింట్ అయితే అప్లై చేయడం స్టార్ట్ చేశాను. మనకైతే 2-3 కోటింగ్స్ అయితే పడతాయి. ఫస్ట్ కోటింగ్ అయితే ఇలా అప్లై చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఇక్కడ రెడ్ కలర్ అనేది నేను అప్లై చేశాను. 2 మెట్లకి రెడ్ కలర్ అప్లై చేస్తాను, మధ్యలో అయితే ఎల్లో చేస్తాను. సో ఎల్లో కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడైతే పెయింట్ అనేది అప్లై చేస్తాను. ఇవి 2 కోటింగ్స్ అయితే అప్లై చేయాలి యాజ్ ముందు చెప్పినట్టు. అలాగే ఇక్కడ నేనున్న చిన్న చిన్న గౌరీదేవి వీటన్నిటిని కూడా పెయింట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, సెకండ్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.